ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను గణేశ నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామి వారిని ఒక ఆశీస్సులు. తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని. సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి 30/9/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్య రాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు కనుక ఈ విఘ్నేశ్వర స్వామి వారు విడికోల్పు మహోత్సవ సందర్భంగా గోధుమ పిండితో 6 ప్రమిదలను చేసి అందులో పాలను నీటి కన్నా పాలు పోసి కలిపి ఒక్కొక్క దాంట్లో 6 ఒత్తులు పెట్టి లేకపోతే ఒక్కో దాంట్లో ఒక ఒత్తిని పెట్టి గణపతి స్వామి వారికి మంగళ నీరాజనలు సమర్పించి గోధుమ పిండితో కూడుకున్న లేకుంటే గోధుమ రవ్వతో కూడుకున్న నైవేద్యాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన ఆరోగ్య సమస్య, మనశ్శాంతి, రుణ రోగ శత్రుదోషాలు తొలగిపోయి విపరీతమైన జన ఆకర్షణ ధన ఆకర్షణ సింహరాశి వారి సొంతం అయ్యే పరిస్థితి ఉంటుంది. రాశిలోనే బుధ భగవానుడు ఉండడం వలన బుద్ధికారకుడైనటువంటి బుధుడు బుద్ధినిచ్చి ప్రసాదించే విఘ్నేశ్వర స్వామికి ఆశీర్వాదం వలన అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి. ధన వాక్కు కుటుంబ స్థానంలో రవి శుక్ర కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి విందులని వినోదాలని ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఉన్న దాంట్లో సమృద్ధిమైనటువంటి మంచి జ్ఞానం చేత ధనాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. స్థిరచరాస్తులు మీ సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సప్తమ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్రేమకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. నీ తిండి తిని నీ నీళ్ళే తాగి నీ పక్కనే ఉంటూ నిన్ను వెన్నుపోటు పడడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అని ఆలోచించుకోవడము మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగాల్లో, గృహంలో, వ్యాపారంలో మార్పులు సహజంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మికమైన చింతన, మంచి పుస్తకాలు, దేవాలయాల దర్శనాలు, దానం ధర్మం సేవ వలన మనశ్శాంతి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు సింహరాశి వారి సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపార కార్యక్రమాలు, మిలిటరీ రంగంలో ఉండబడినారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము రాబోయేది. అంతా మీ యుగమే అని చెప్పి గమనించాలి.